సో ఇదే మన కిట్, స్ప్లెండర్ బండి, హెల్మెట్. NH16 ఎక్కేసామన్నమాట. ఏది చూపించాలో ఏది చూపించకూడదు అర్థం కావట్లేదే. తాడి చెట్టు రోడ్డు పక్క నుంచే ఎక్సలెంట్గా ఉంది బ్రో. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎన్ఏ రివ్యూ చేయడం అనేది మన డిఎన్ఏలోనే ఉంది. హాయ్, దిస్ ఈజ్ మీ. అనుకున్నట్టే స్టార్ట్ అయిపోయాను అనమాట. ఇంటి దగ్గర వీడియో తీయడానికి కొంచెం సిగ్గేసి ఇలా ఇక్కడికి వచ్చి తీస్తున్నాను. సో ఇదే మన కిట్, స్ప్లెండర్ బండి, హెల్మెట్, ఈ బ్యాగ్లో పక్కన ట్రైపాడ్. ఇంకా బ్యాగ్లో ఏమున్నాయనేది నెక్స్ట్ వచ్చే వీడియోలో చెప్తాను. NH16 ఎక్కేసామన్నమాట. సో ఇప్పుడు ఇది విశాఖపట్నం వెళ్ళింది. గ్రీన్ కలర్ బోర్డు మీద రాసిందనమాట. కెమెరాలో అంత క్లియర్గా కనిపించకపోవచ్చు, దగ్గరికి వెళ్ళి చూపిస్తా. నూజివీడు, విశాఖపట్నం, కోల్కతా, విజయవాడ. NH16 ఎక్కాం. హాయ్, ఇప్పుడు టైం వచ్చేసి 9:20 వచ్చింది. మనం ఇంచుమించు ఇక్కడ నుంచి స్టార్ట్ అనుకోవచ్చు అనమాట ఈ NH16 మీద. వాళ్ళు చాలా చాలా అంటే చాలా బాగుందబ్బా ఫీల్. ఏమో మరి ఫస్ట్ కాబట్టి మాత్రం ఉంది, మరి నెక్స్ట్ వచ్చే కొద్దీ ఏం జరుగుతుందో ఏంటో చూడాలి. మొత్తం భలే గ్రీన్గా, కొంచెం పొలాలు అంత మొత్తం కాస్తే అటంతా ఒక ఏరియా ఉంది, అది ఉంది అనుకుంటా. దీని మీద కూడా టోల్ గేట్ ఉందా? మేబీ హైవేస్ మీద టోల్ గేట్ ఉండేది, అది ఇంకా రన్నింగ్లో లేదనుకుంటున్నా. ఉన్నా మనకు అనవసరం, మంది స్ప్లెండర్ బ్రో, 2 వీలర్ మనల్ని ఎవడు బ్రో ఆపేది. ఏ లోరా ఈజ్ గ్రేట్. కొంచెం మెల్లగెళ్ళు, వెళ్ళి హైవే ఎక్కాక కూడా మెల్లగెళ్ళంటే ఇంకెందుకు వాడు బండి, కారు కొనుక్కొని బండి కొనుక్కోవచ్చు. వెళ్ళి బండి. ఈ హెల్మెట్ మాత్రం ఆ మౌంట్ పెట్టి అది సెల్ ఫోన్ పెట్టేసరికి చాలా అంటే చాలా వెయిట్గా ఉంది. తట్టు పతాగా ముడుగు పడిపోతుంది అనమాట. సో అది కూడా కొంచెం టఫ్గానే ఉంది. ఓకే, నెక్స్ట్ అప్డేట్ ఈ టోల్ గేట్ దాటాక ఒక 10 కిలోమీటర్స్ అయ్యాక చూద్దాం. ఇప్పుడు 18,480 ఉంది, మళ్ళీ 18,490 దగ్గర మాట్లాడుకుందాం. 2 కిలోమీటర్సా? మీరు స్పీడ్ లిమిట్ ఇచ్చిన మన బండి అంత వెళ్దన్నా. ఓకే, ఆల్మోస్ట్ మనం 89.6 అయినా. ఓకే బ్రో, అసలు భలే ఉంది మొత్తం వ్యూ కానీ అంతా. అయ్యో, ఏది చూపించాలో ఏది చూపించకూడదు అర్థం కావట్లేదే. అసలు మొత్తం ఎంత క్యూట్గా ఉందంటే ఈ స్కై, సన్ బ్రో, ఎవ్రీవన్ ఆర్ ఫెంటాస్టిక్. చాలా బాగుంది ఈ డ్రైవ్ అంతా. హాయ్ చూసాడు, హాయ్ చెప్పేలోపే తిరిగిపోయాడు. ఇది బ్రో 10 కిలోమీటర్స్ అయితే దాటేసి వచ్చేసాం. మరీ 10 అంటే చాలా దగ్గరగా ఉన్నట్టుంది. ఈసారి నుంచి ఒక 20-20కి పెట్టుకుందామా? అదేలే అప్డేట్ అనమాట. ఇది పెట్టుకునే టైము గీము మన ఇష్టం, అది ఏమైనా చెప్పుకోవచ్చు బ్రో. ఇది మన వీడియో, ఫస్ట్ వీడియో కాబట్టి చాలా తప్పులే వస్తాయి, అవన్నీ మేనేజ్ చేసుకుంటా వెళ్ళిపోవడమే. నెక్స్ట్ వచ్చేసరికి ఒక గ్రీన్ కలర్ బోర్డ్. గన్నవరం 3 కిలోమీటర్లేనా? ఓకే, గన్నవరం 215 అంట. పొట్టిపాడు, వావ్, సచ్ క్యూట్ నేమ్. ఏలూరు 41 కిలోమీటర్స్, పొట్టిపాడు 7, అన్నవరం 215. హాయ్ బ్రో, చూస్తున్నారు అందరూ. కొంచెం ఎంబారసింగ్ ఉంది, కొత్త కదా, అట్లాగే ఉంటుందిలే. మెల్లగా సెట్ అయిపోమా బ్రో మనం కూడా, అర్థమైపోయి. మనం వెళ్ళే స్పీడ్కి యాక్చువల్లీ టైం వచ్చేసి మనం 9:38 అంటే మనం 9:80 స్టార్ట్ అయ్యాం బ్రో. 10 కిలోమీటర్స్ 20 మీటర్స్ తోలేను బ్రో. 20 మినిట్స్ తోలేను. వావ్, చాలా మెల్లగా పోతున్నాం. అంటే 20 అంటే 30 కిలోమీటర్, 30 km/h స్పీడ్లో వెళ్తున్నాం మనం. ఓకే, వెళ్ళాల్సిన టైం చాలా ఎక్కువ ఉంది మన దగ్గర. కవర్ చేయాల్సిన కిలోమీటర్ డిస్టెన్స్ కొంచెం తక్కువలా అనిపిస్తుంది. ఫస్ట్ రోజు కదా, చూద్దాం రేపు ఎల్లుండి మన పరిస్థితి ఎట్లా ఉంటుందో ఏంటో. ఈ కొత్త బ్రిడ్జ్ పిన్నంనేని సిద్ధార్థ దగ్గర ఎండ్ అయిపోయింది. సో మనం ఆ టైంలో వీడియో తీయలేదన్నమాట. అదేలే, కొత్త బ్రిడ్జ్ అంటే ఇంకా అది కొత్తది కూడా అవ్వలేదు, ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది, ఇంకా చాలా చెయ్యాలి. ఇంకా నెక్స్ట్ బ్రో, ఈ బ్యాగ్ మనం అనుకున్న దానికన్నా చాలా బరువుగానే ఉంది. నెక్స్ట్ వచ్చే డీమార్ట్లో కొన్ని సరుకులు తీసుకోవాల్సి వచ్చింది అనుకుంటా. సో ఫస్ట్ మన డెస్టినేషన్ ఏంటంటే దగ్గరలో ఉన్న డీమార్ట్. అది ఎక్కడుంది అని నాకు తెలీదు, అడుక్కుంటా పోవడమే అనమాట. సో ఫస్ట్ ఆ డీమార్ట్కి వెళ్ళి అక్కడ కావాల్సిన కొన్ని సరుకులు తీసుకొని ఈ ముందు బ్యాగ్ని బండికి కట్టేస్తేనే పోయిద్ది బ్రో. వావ్, అట్లా వెళ్ళాలి. కొంచెం ఎక్కడికైనా దూరం వెళ్ళాలనుకున్నప్పుడు మందే ఉంది డబ్బా ట్రిప్. అంత డబ్బా కాదనుకో, ఓకే, కనీసం మనకి ఇదైనా ఉంది. గ్రేట్ టు హ్యావ్. అప్డేట్ ఏంటంటే ఫస్ట్ ఈ బ్రిడ్జ్ సైడ్ నుంచి ఇట్లా వచ్చాము. ఫెంటాస్టిక్, ఒక మర్చిట్ బాగా కనిపించింది అనమాట, చాలా బాగుంది.
పక్కన ఫుల్ ఆఫ్ వాటర్. చెరువు ఎండిపోయింది లైట్గా, బట్ నో మ్యాటర్స్. దాని తర్వాత ఇక్కడ కూర్చోడానికి రెస్ట్ తీసుకోవడానికి చాలా బాగుందన్నమాట. సో ఇంకా అలాగా మన సరుకులన్నీ అక్కడ పెట్టి కూర్చున్నాం. గ్రేట్ టు డూ. కోళ్ళు, పిల్లకాయలు బాగా ఆడుకుంటూ అటు ఇటుగా టైంపాస్ అయితే అవుతుంది. చూద్దాం ఇక్కడ బ్రేక్ తర్వాత నెక్స్ట్ ఎక్కడ కలుస్తాము ఏంటి అనేది. హాయ్, ఇక్కడ నుంచి అయితే బయలుదేరుతున్నాం. నెక్స్ట్ ఏలూరులో డీమార్ట్ ఉందంట. నెక్స్ట్ స్టాప్ ఇంకా అక్కడికి వెళ్ళి అక్కడ మనకు కావాల్సిన సరుకులు ఏవో తీసుకొని ఇంకా అటు నుంచి వెళ్దాం. ఏముంది బ్రో ఇల్లు, మనం ఎప్పుడు కడతాం ఇలాంటి ఇల్లు. ఉంది బ్రో వ్యూ, మధ్యలో ఆ తాడి చెట్టు రోడ్డు పక్క నుంచే చాలా బాగుంది. ఏం లేదా? ఎందుకు ఇక్కడ ఇంత పెద్ద జెండా పెట్టారు? నౌ అవర్ టాస్క్ ఈజ్ టు ఆస్క్ సమ్వన్ వేర్ ఈస్ డీమార్ట్. దుగ్గిరాల నూజువీడు అవుచ్ ఓ పక్క ఏలూరు. అన్న ఏలూరు ఎటు? అట్లా వెళ్ళిపోవడం. ఏలూరు డీమార్ట్ ఎక్కడో ఏమైనా ఐడియా ఉందా? అది అట్లా వెళ్తే ఏలూరు ఊర్లోకి అయితే వెళ్ళిపోతామంట. చూద్దాం ఎక్కడ, ఐడియా లేదు కానీ. హాయ్ అంకుల్. అన్న బ్రో డీమార్ట్ ఎక్కడ? అటు వెళ్ళి ఎంత దూరం ఉంటుంది? ఓకే థ్యాంక్స్. భలే క్యాజువల్గా బాగా చెప్పాడే దారి. బ్రో భలే ఎక్సలెంట్గా ఉంది బ్రో. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ టైం. చాలా బాగుంది గుడి. అన్న ఇక్కడ డీమార్ట్ ఎక్కడా? డీమార్ట్ ఎక్కడా? ఎంత దూరం ఉంటుంది? థ్యాంక్స్ నా. అది బ్రో మొత్తం మీద ఇంకో 2 కిలోమీటర్స్లో మనం సెకండ్ రన్ డెస్టినేషన్కి వెళ్ళిపోతాం. ఇదే బ్రో అందరు చెప్పింది టౌన్. ఓకే వాటర్ బ్రిడ్జ్, అదేలే వాటర్ మీద ఉన్న బ్రిడ్జ్. పల్లి ఉంది బ్రో మొత్తం. వైలెట్ ఫ్లవర్స్ ఏమంటారు మనకు తెలియదు. అన్న ఇక్కడెక్కడో లెఫ్ట్కి వెళ్ళాలన్నాడు. ఈ అన్న అడుగుదాం. అన్న డీమార్ట్ ఎక్కడా? డీమార్ట్ స్ట్రైటేనా? ఓకే థ్యాంక్స్ అన్నా. అది బ్రో ఇంకా ముందు కొంచెం స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తీసుకొని ముందుకు వెళ్తే దారి చూపిస్తారు. బ్రో ఫైనల్లీ వచ్చాను డీమార్ట్కి అయితే. ఇదిగో ఈ 6 వస్తువులు కొనడానికి ఇక్కడికి వచ్చింది. 6 ఐటమ్స్ 604 రూపీస్. అది బ్రో కట్ చేసే మళ్ళీ హైవే మీదకి వచ్చామన్నమాట. ఏలూరులో నుంచి బయటికి వైజాగ్ హైవే. మనం ఏలూరులోకి 12:30 ఇప్పుడు వెళ్ళినట్టున్నాం. అయితే అప్పటి నుంచి ఇప్పుడు టైం వచ్చేసరికి 4:10 అవుతుంది. ఇప్పుడు వచ్చేసరికి ఏంటి అంటే ఈ 3 అవర్స్లో ఏం జరిగిందంటే డీమార్ట్ పక్కనే ఇక్కడే జస్ట్ కిందకి వెళ్ళి రైట్ తీసుకోవడం, కిందకి వెళ్ళి లెఫ్ట్ తీసుకోవడం అని అన్నారు అందరూ. అది ఎంత కిందకి వెళ్ళాల్సి వచ్చిందంటే దగ్గర నియర్లీ అదే వచ్చింది బ్రో. 6 కిలోమీటర్స్. ప్రతివాడు ఎవరిని అడిగినా కానీ ఇక్కడే అన్నారు. అమ్మ గోల అసలు భలే ఎంత సేపు పట్టిందో తెలుసా ఆ డీమార్ట్కి వెళ్ళడానికి. ఇంకా దట్టు అసలు మొత్తం అదేదో ఎగ్జామ్ జరుగుతున్నట్టుంది పిల్లలకి.
ఇంటర్ ఇయర్ 10th వాళ్ళంతా వచ్చేసారు రోడ్ మీదకి. మొత్తం ట్రాఫిక్గా ఉంది. ఇంకా అందులో ఈ హెల్మెట్ పట్టుకుని పద్దాక ఈ మైక్ అడ్జస్ట్ చేసుకుంటా తీలిపోయాను అనమాట. సో మ్యాటర్ ఏంటంటే కట్ చేస్తే మనం అక్కడికి వెళ్ళాము. అక్కడి నుంచి డీమార్ట్లో రోపు టవలు అవి తీసుకున్నాను. అవి తీసుకున్న తర్వాత బయటకు వచ్చి ఇక్కడ ఫేమస్ మీల్స్ ఎక్కడ దొరుకుతాయంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పేరు చెప్పుకుంటూ వచ్చారు. అలా సో ఫైనల్లీ ఒక 10 మందిని అడిగితే అందులో ఒక 6 అప్పరాజు గారి హోటలు అని చెప్పి ఏదో చెప్పారనమాట నెల్లూరులో. పేరు మర్చిపోయాను ఈ గ్యాప్లోనే. అప్పలరాజు గారి హోటల్ సంథింగ్ ఏదో అని చెప్పారు. దాంట్లోకి వెళ్ళి ఫుడ్ వేసేసి తినేసి మళ్ళీ ఎక్కువసేపు ఒక చోట కూర్చుని అట్లాగా ఒక చెట్టు కింద అక్కడ ఒక అన్న దొరికితే అన్న మాట్లాడి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఏంటి అని అన్న గురించి అన్నీ చెప్పి పెళ్ళి అయితే చేసుకోవద్దు బ్రో అని చెప్తున్నాడు అన్న. ఫైనల్గా ఆయన కష్టాలు ఎవరికి రాకూడదంట. మొన్నే పాపం కూతురు పెళ్ళి ఎన్నో కష్టాలు పడి చేశాడంట. వాళ్ళ ఆవిడ ఎన్నో గొడవలు అన్నీ జరుగుతూ ఉంటే బాధ్యత అంతా తీరిపోయింది అని చెప్పి ఇంకా మొన్నటి వరకు ఏదో ఉద్యోగం చేసేవాడంట. సడన్గా ఆపేసి నియర్లీ ఒక 48 ఎంతో ఆయన ఏజ్ ఆపేసి ఇప్పుడు అది పెస్టిసైడ్స్లో జాబ్ చేసేవాడంట. అది ఆపేసి ఇప్పుడు ఆటో తోలుకుంటున్నాడు. నువ్వైతే చేసుకోక బ్రో పెళ్ళి అవ్వలేదంటున్నావు కాబట్టి అని చెప్పి అన్న ఒక దగ్గర ఒక ½ an hour ఇచ్చాడు లెక్చర్. సో అదంతా వేస్ట్ పెళ్ళ అదంతా అయిన తర్వాత ఇంకా మెల్లగా మళ్ళీ బయలుదేరాము. నెక్స్ట్ రేపు తాడేపల్లిగూడెంలో ఏదో సండే మార్కెట్ అని చెప్పి చాలా బాగుంటుంది, నువ్వు ఈ మధ్యలో ఎక్కడైనా ఆగి వెళ్ళు కుదిరితే బెటర్ ఆప్షన్ అని చెప్పాడు. అదొకటి చెప్పాడు. నెక్స్ట్ రేపు 12 yearsకి ఒకసారి పక్కన ఏదో ఊర్లో జాతర ఉంటుందంట. రేపే అంట జాతర. వాళ్ళ చుట్టాలు అందరినీ పిలుచుకుంటారు. ఊరు మొత్తం చాలా పెద్దగా చేస్తారు. చాలా బాగుంటుంది. ఎక్సలెంట్గా కావాలి నువ్వు అక్కడే ఉండేళ్ళు రేపు అక్కడ స్టే చేసేళ్ళు అని చెప్పాడు. మనం జనాల్లో ఉండలేకే ఇన్ని చిందులు చేస్తున్నాం. అన్న మళ్ళీ జనాల్లోకి వెళ్ళమంటాడు. సో ఫైనల్లీ సరే అన్న చూస్తాలే అని అన్నాను. రేపు ఆ జాతర చూసుకుని ఆ తర్వాత సండే మార్కెట్ చూసుకుని వెళ్ళమన్నాడు. నాకు ఇప్పుడు నైట్ స్టే ఎక్కడరా నేను ఆలోచిస్తుంటే అన్న రేపటి గురించి ప్లాన్లు వేస్తున్నాడు. సో అది ఫైనల్లీ మనం మళ్ళీ హైవే మీదకి ఎక్కామన్నమాట. నెక్స్ట్ మనం 18,550 దగ్గర మళ్ళీ ఇంచుమించు ఇక్కడ నుంచి లెక్కేసుకుందాం. మనం ఇప్పుడు వరకు ఒక మహా అయితే ఒక 2 kilometers 3 kilometers వచ్చుంటాం. మళ్ళీ ఇక్కడ నుంచి లెక్కేసుకుని ఒక 30 kilometers వెళ్ళి అక్కడ దగ్గరలో ఉన్న ఎక్కడో చోటకి సెటిల్ అయిపోవడానికి ట్రై చేద్దాం. ఇంకెక్కడ అంత గొప్పగా కూడా చూపించేటట్టు ఏమీ లేవు. మొత్తం పొలాలు లేవు, అదే తుప్పలే ఉన్నాయి. మొత్తం హెవీ ఎండ. ఓకే ఇది హైవే అంటే హైవేలా ఉంది, ఒరిజినల్ హైవే లాగా. ఇదో ఎంత దూరం చూసినా మొత్తం అదే కనిపిస్తుందో లేదో. మనకు వచ్చే దారిలో కొత్తగా గొప్పగా కనిపించింది ఏంట్రా అంటే ఇవన్నీ కొబ్బరి చెట్లే అనమాట. ఇక్కడ కనిపిస్తున్నాయి అన్నీ. అదొక చేపల చెరువు. చేపలతో రొయ్యలతో మనకు తెలియదులేండి చెరువు. ఇక్కడ ఈ బ్రిడ్జ్లన్నీ ఏంటో చాలా హైట్గా ఉన్నాయి. ఎందుకు అనేది నాకు తెలియదు. మొత్తం అయినా కొబ్బరి చెట్లే నేను అనుకుంటున్నాను. కొబ్బరి చెట్లే. ఇక్కడ మరి వరి పంట, కొబ్బరి చెట్లు, చేపల చెరువులు. వావ్, సింగిల్ లొకేషన్లు అన్నీ ఉన్నాయి. కొవ్వూరు 65, దేవరపల్లి 46, నల్లజర్ల 24. నాకు తెలిసి మనం నల్లజర్లలో అవుతామండి. ఈ నైట్కి అక్కడే ఎక్కడో చోట ఏదో ఒకటి ఎత్తుక్కోవాలి. లెట్స్ సీ. ఇప్పుడు సడన్గా జరిగిన అప్డేట్ ఏంటంటే ఇక్కడే ద్వారకా తిరుమల అంట. మనం పెద్ద తిరుపతి వెళ్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, అది ఎప్పుడు కుదరలేదు. కానీ ఈ చిన్న తిరుపతి గురించి ఎప్పుడు ఆలోచించలేదు. ఈ మిస్టేక్గా ఇప్పుడు ఇక్కడే అనమాట ద్వారకా తిరుమల. సో మనం ఈ నైట్ అక్కడే స్టే అయిపోతున్నాం. థ్యాంక్ యూ. చిన్న తిరుపతి 15 kilometers దిస్ సైడ్. ఎస్ ఐఎమ్ గోయింగ్. ఇట్లా ఈ రోడ్లో ఎంత దూరం వెళ్తే వస్తుందో 15 kilometers అన్నారు కదా, చూద్దాం. అయితే ఈ నైట్కి ఆల్మోస్ట్ అక్కడ టైంపాస్ అయిపోతుంది. ద్వారకా తిరుమల సెట్ అయిపోతాం. కట్ చేసి రేపు పొద్దున్న మాట్లాడుకుందాం. ఓకే. సో ఫైనల్లీ వీఆర్
వే టు ద్వారకా తిరుమల. బై గుడ్ లక్ ఈరోజైతే వెళ్ళిపోవచ్చు. పర్ఫెక్ట్. వీడియోలో అయితే ఏమో తెలియదు కానీ భలే ఇక్కడైతే భలే ఉందబ్బా. నేకుడైతే ఆ చెట్ల మధ్య నుంచి వచ్చే సన్ రేస్ కూడా కనిపిస్తున్నాయి అన్నమాట. నేకుడైకి అయితే భలే ఉంది. సమ్ కైండ్ ఆఫ్ ఆశీర్వాదాలు. సత్య గార్డెన్స్. నాతోకున్న కాన్ఫిడెన్సే నెక్స్ట్ లెవెల్. చెట్లు వా, ఇక్కడ ఏదో ఇల్లు ఉంది అసలు. అక్కడి నుంచే చాలా ఎక్సలెంట్గా కనిపిస్తుంది. ఇల్లులు కట్టేవాళ్ళే నెక్స్ట్ లెవెల్. చిన్న ప్లేస్లో భలే కట్టుకున్నాడు ఈజీగా. దూరం నుంచి చూసి చాలా పెద్దదేమో అనుకున్నాను కానీ దగ్గరికి వచ్చే కొద్దీ చాలా బాగుంది. హాయ్ సూర్య బ్రో. ఇంకా సాయంత్రం అయ్యే కొద్దీ చప్పగా చల్లగా చాలా కూల్గా బాగుందబ్బా. నా ఫోన్పే ఉంటుందా? ఫోన్పే